దర్శక ధీరుడు రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి, RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం రాజమౌళి ఇప్పటి వరకు ఎన్నడూ చూడనంతగా భారీగా సెట్ ను నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి నగరాన్ని తలపించేలా రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 60 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని నిర్మిస్తున్నారట. ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇస్తూ నదీ తీరాలు, ఘాట్లు, పురాతన దేవాలయాలు వంటి అన్ని వివరాలతో ఈ సెట్ ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఒరిజినల్ విజువల్స్ కోసం నిజమైన వారణాసిలో షూట్ చేయాలని ముందు అనుకున్న లాజిస్టికల్ సమస్యలు, అనుమతులు, జనసంచారం, భద్రత వంటి అంశాల నేపథ్యంలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేయాలని రాజమౌళి నిర్ణయించారట. ఇంతవరకు బాలీవుడ్ లో లగ్జరీ సెట్లకు పేరున్న సంజయ్ లీలా భన్సాలి, దేవదాస్, బాజీరావు మస్తానీ, హీరామండి వంటి చిత్రాలకు దాదాపు 15 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక భన్సాలి తరహాలోనే భారీ సెట్లు నిర్మించే అలవాటు టాలీవుడ్ లో గుణశేఖర్కు ఉంది. ఆయన ఎంపిక చేసుకునే కథాంశాలు అలాంటివి. ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్ భారీతనం నిండిన సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేయించారు. పౌరాణిక నేపథ్యం ఉన్న కథలతో సినిమాలు చేయాలనుకున్న ఆయన సెట్లకు బడ్జెట్లతో సమస్య తలెత్తిన కారణంగా సినిమాలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్పుట్ ఎలా వచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దర్శక ధీరుడు SS రాజమౌళికి ఆర్థిక వనరుల పరంగా ఎలాంటి సమస్య లేదు. అందుకే ఆయన తన సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ కథానాయకుడిగా అతను రూపొందిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ SSMB 29 కోసం దాదాపు 60 కోట్ల బడ్జెట్తో వారణాసి సెట్ నిర్మిస్తున్నారని సమాచారం. రాజమౌళి ఈ ప్రాజెక్టు భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన సెట్ గా నిలవబోతోంది. ఇక ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండగా MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు అంచనా బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు అన్నది ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి గంగా నది ఒడ్డున రియల్ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే అది సవాల్తో కూడుకున్నదే. పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు. దాంతోపాటు ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే రాజమౌళి వారణాసిని తలపించే ఓ భారీ సెట్ను నిర్మించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక వారణాసి అంటే దేవాలయాలు, ఘాట్లతో ఆధ్యాత్మికత నిండిన ప్రదేశం. అలాంటి మరో నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకుంది. ఒరిజినాలిటీ చెడకుండా దాన్ని చూపించాలి. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ సమక్షంలో రాజమౌళి పనిచేస్తున్నారని తెలుస్తోంది. అడవిలో, పర్వతాల్లో సంజీవని వనమూలికని వెతకడానికి వెళ్లిన హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నదే ఆయనే స్పష్టంగా చెప్పలేరు. కనీసం అంచనా కూడా వేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకు ప్రధాన కారణంగా షూటింగ్ అనుకున్న టైంలో పూర్తి చేయగలమా లేదా అన్న మీమాంసలోనే రాజమౌళి రిలీజ్ డేట్ ముందే చెప్పలేరు. బాహుబలి 2 రిలీజ్ అయిన 2.5 ఏళ్ల తర్వాత RRR పట్టాలెక్కించారు. అంటే రాజమౌళి ప్లానింగ్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడే అర్థమవుతుంది. అయితే SSMB 29 విషయంలో మాత్రం కాస్త ప్లాన్డ్ గానే ఉంటున్నారనే వార్త వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కు రిలీజ్ చేసేలా ప్రణాళికతోనే బరిలోకి దిగారని అంటున్నారు. ఇప్పటికే 2 షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. ఇంకా పూర్తి కావాల్సింది చాలా ఉంది. త్వరలోనే టీం కెన్యా ఫ్లైట్ ఎక్కబోతోంది. 4 రోజుల పాటు అక్కడే షూటింగ్ ఉంటుందట. మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారాగణమంతా కెన్యా షెడ్యూల్లో పాల్గొంటుంది. జూలైలో కెన్యా షూటింగ్ ఉంటుందని సమాచారం. కెన్యా నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్లో మరో భారీ షెడ్యూల్ ఉంటుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సెట్ రూపంలో కాశీ నగరాన్ని హైదరాబాద్లోనే నిర్మిస్తున్నారు. అచ్చంగా ఆ సెట్ కాశీనే తలపిస్తుంది. ఈ సెట్ కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సెట్లోనే 4 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ ఉంటుందని సమాచారం. అంటే ఈ 2 షెడ్యూల్స్ మధ్య పెద్దగా గ్యాప్ ఉండదంటున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం మళ్లీ 4 రోజుల పాటు చిత్రీకరణకు బ్రేక్ ఇవ్వనున్నారట. తిరిగి మళ్లీ యథావిధిగా రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం. అంటే ఈ సినిమా రిలీజ్ 2027 వేసవిలోనే ఉంటుందని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.